హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎంప్లాయీస్ పెన్షన్స్. ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త, ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు కొత్త రూల్స్ ఇవే. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియోని మాత్రం ఇక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. ఫ్రెండ్స్, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ పెన్షన్స్ న్యూస్ అన్ని ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుకుంటుంది. ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈపీఎఫ్ఓ ఖాతాదారులు పెన్షన్ సహకారాన్ని ఈజీగా విత్డ్రా చేసుకోవడానికి సంబంధించి కొన్ని పత్రాలు రెడీగా ఉంచుకోవాల్సి ఉంటుంది. అడ్రస్ ప్రూఫ్, బ్యాంక్ స్టేట్మెంట్, 2 రెవెన్యూ స్టాంపులు, చెల్లుబాటు అయ్యే ఐడి ఉండాలి. ఆన్లైన్ క్లెయిమ్లను ప్రాసెస్ చేయడానికి 3 రోజుల నుంచి 4 రోజులు పడుతుంది. ఆఫ్లైన్ అయితే 10 రోజుల నుంచి 20 రోజుల వరకు పడుతుంది. ప్రతి నెల మీ జీతంలో కొంత భాగం నిశ్శబ్దంగా మీ పీఎఫ్ ఖాతాలోకి వెళ్తుంది. మీరు ఇప్పుడు దానిని గమనించకపోవచ్చు, కానీ కష్ట సమయాల్లో ఈ చిన్న మినహాయింపు మీ అతిపెద్ద మద్దతు వ్యవస్థగా మారుతుంది. పీఎఫ్ అకౌంట్లో 10 ఏళ్లుగా కంటిన్యూగా అమౌంట్ జమ చేస్తున్నట్లయితే మీరు పెన్షన్కు అర్హులు అవుతారు. చాలామంది ట్యాక్స్ పేయర్లు ఉద్యోగం మానేసిన తర్వాత తమ పూర్తి పీఎఫ్ అమౌంట్ను విత్డ్రా చేసుకుంటారు. అయితే ఇలా చేయడం వల్ల తర్వాత పెన్షన్ పొందకుండా అనర్హులుగా మారే అవకాశం ఉంది. మీరు జీవితంలో తర్వాత స్థిరత్వం కోరుకుంటే మీ ఈపీఎఫ్ ఫండ్ను అలాగే కొనసాగించడం ఉత్తమం. ఈపీఎఫ్ఓ నిబంధనల ప్రకారం 10 సంవత్సరాల పాటు తమ పీఎఫ్ ఖాతాకు నిరంతరం జమ చేసే ఉద్యోగి 50 సంవత్సరాల వయసు తర్వాత పెన్షన్ పొందేందుకు అర్హులవుతారు. అయితే మధ్యలో 10 ఏళ్ల తర్వాత ఉద్యోగం మానేసిన తమ ఈపీఎఫ్ ఫండ్ను అలాగే కొనసాగిస్తూ ఉండాలి. రిటైర్మెంట్ తర్వాత ఒకేసారి పూర్తి పీఎఫ్ మొత్తాన్ని విత్డ్రా చేసుకోవచ్చు. అలా కాదనుకుంటే నెలవారీ పెన్షన్ను ఎంచుకోవచ్చు. జీవితాంతం పెన్షన్ కావాలనుకుంటే మొత్తం విత్డ్రా చేసుకోకూడదు.